స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం టిల్లు స్క్వేర్ సుమారు 2 ఏళ్ల క్రితం చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన డీజే టిల్లు సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగు లేకుండా పోయింది. టిల్లు స్క్వేర్ రిలీజ్ అయి 16 రోజులవుతోంది. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా వారం తిరిగేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర పడకేస్తూ ఉంటాయి. సెకండ్ వీకెండ్ తర్వాత నిలబడటం కష్టమే, కానీ ఈ చిత్రం 3వ వీకెండ్ లో కూడా బాక్స్ ఆఫీస్ లీడర్ గా కొనసాగుతోంది. కొత్త చిత్రాలు దాని దూకుడు ముందు నిలవబోతున్నాయి. ఫస్ట్ వీకెండ్ తర్వాత వీక్ డేస్ లో కొంచెం వీక్ అయిన ఈ చిత్రం ఆ వారం రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీకి డివైడ్ టాక్ రాగానే పుంజుకుంది. మంజుమల్ బాయ్స్ పోటీ ఇచ్చిన తట్టుకుని సెకండ్ వీకెండ్ లోనే నంబర్ 1 మూవీగా కొనసాగింది. రెండో వీకెండ్ తర్వాత ఉగాది సెలవు వస్తే కొత్త చిత్రాల మించి ఇదే బాగా ఉపయోగించుకుంది. ఈ రోజు కొత్త సినిమా తరహాలో దానికి ఫుల్స్ పడ్డాయి. ఆ తర్వాత కలెక్షన్లు కొంచెం డల్ అయ్యాయి, కానీ వీకెండ్ లో మళ్లీ టిల్లు స్క్వేర్ జోరందుకుంది. కొత్త చిత్రాల్లో గీతాంజలి మళ్లీ వచ్చింది సహా ఏదీ పెద్దగా ప్రభావం చూపలేదు. 3వ వీకెండ్ లో కూడా టిల్లు జోరుకు అడ్డే లేకుండా పోయింది. గత 24 గంటల్లో బుక్ మై షోలో టికెట్ల అమ్మకాల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వరకు టిల్లు స్క్వేర్ అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఒకరోజు వ్యవధిలో BMS లో 35,000 దాకా టిల్లు స్క్వేర్ టికెట్లు అమ్ముడయ్యాయి. గీతాంజలి మళ్లీ వచ్చింది అమ్మకాలు 25,000కు అటు ఇటుగా ఉన్నాయి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తంలో చూస్తే ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళం మూవీ ఆవేశం నంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఉండడం విశేషం. అది మైదాన్, బడేమియా, చోటిమియా లాంటి భారీ బాలీవుడ్ చిత్రాలను మించి ఎక్కువ అమ్మకాలు సాగిస్తూ ఉండడం విశేషం. తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటకతో పాటు మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా 4.15 కోట్లు, ఓవర్సీస్ నుంచి 14.72 కోట్ల కలెక్షన్స్ టిల్లు స్క్వేర్ కొచ్చాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు 16 రోజుల్లో 65.28 కోట్ల షేర్, 115.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయి. ఈ మూవీకి అది పూర్తి చేసుకుని ఇప్పటికీ 37.28 కోట్ల లాభాలొచ్చాయి. ఇక టిల్లు స్క్వేర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మొదట ఏప్రిల్ నెలాఖరులో OTTలో వస్తుందని ప్రచారం నడిచింది. అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం కానుందని టాక్. మే 3వ తేదీ లేకపోతే మే 4వ వారంలో టిల్లు స్క్వేర్ మూవీ స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో మంచి సక్సెస్ లతో కొనసాగుతోంది. ఇక ఆ సంస్థ నుండి రానున్న 36వ మూవీ అయిన సూపర్ యోధా కాన్సెప్ట్ పోస్టర్ ని నేడు రిలీజ్ చేశారు. హనుమాన్ అనే ఒక్క సినిమాతో ఒకేసారి చాలా మెట్లెక్కేశాడు యంగ్ హీరో తేజ సజ్జా. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి ఓ బేబీ, జాంబిరెడ్డి లాంటి చిన్న సినిమాలతో సోసోగా కనిపించిన అతడి కెరీర్ హనుమాన్ తో రాకెట్ వేగాన్ని అందుకుంది. హనుమాన్ లాంటి చిత్రాన్ని తేజ క్యారీ చేయగలడా అనే ముందు సందేహాలు వ్యక్తమయ్యాయి, కానీ వాటిని పటాపంచలు చేస్తూ హనుమంతు పాత్రను చక్కగా పోషించి ప్రశంసలు అందుకున్నాడు తేజ. ఇండియన్ సినిమాలో హాలీవుడ్ తరహా సూపర్ హీరో పాత్రలు తక్కువే. అయితే ఇప్పుడు హనుమాన్ మూవీతో తేజ ఒక సూపర్ హీరోగా అవతరించాడు. పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. విశేషం ఏంటంటే తన తర్వాతి సినిమాలో కూడా అతను సూపర్ హీరో పాత్రే చేస్తున్నాడు. హనుమాన్ రిలీజ్ కు ముందే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో తేజ సజ్జా హీరోగా ఇంకో సినిమా ప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ఈగల్ దర్శకుడు కార్తిక్ ఘట్టంలని రూపొందిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. ఇది కూడా సూపర్ హీరో పాత్రతో నడిచే సినిమానట. దీనికి ఏదో జపనీస్ టైటిల్ పెట్టినట్టు వార్తలొచ్చాయి, కానీ సూపర్ యోధా అనేది కొత్త టైటిల్ గా చెప్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సైతం ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడన్నది లేటెస్ట్ అప్డేట్. 2 రోజులుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక మెగా మూవీ అంటూ ఊరిస్తుంది ఈ చిత్రం గురించే. ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ హనుమాన్ లాంటి సినిమాను చేయాలని కోరిక ఉండేదని, కానీ తేజ సజ్జా చేయడం తనకు చాలా సంతృప్తి కలిగిందంటూ చెప్పుకొచ్చాడు. తేజ నా సినిమాలో నటించారు, నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. ఇప్పుడు హనుమాన్ సినిమాతో దేశమంతా ఫేమస్ అయ్యాడు. తాను నేను అనుకున్న హనుమాన్ చిత్రం చేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. తాను కూడా నా ప్రయాణంలో భాగమే అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు తేజ ఇండస్ట్రీలో టాప్ హీరో అనే బ్రాండ్ పడిపోయింది కాబట్టి సూపర్ హీరో సాహసాలు చేయటంలో తప్పు లేదు మరి.